నీకు తెలుస్తుందా? ఎవరి మీద చూపిస్తున్నావు నీ ప్రతాపాన్ని? నీకిప్పుడు సమాధానం చెప్పనంత మాత్రాన నేను తప్పు చేసినట్టు కాదు, పవిత్రకు జరిగిన దాంతో సంబంధం ఉన్నట్టు కాదు. ఎంతసేపు ఆవేశంతో ఊగిపోవడం కాదు సంజు, కొంచెమైనా ఓర్పుతో ఆలోచించాలి. విన్నావుగా, వీడిని ఇలా తయారు చేశావు. నాకు అన్యాయం జరిగిందని రియలైజ్ అవ్వాల్సింది పోయి నా మీద రివర్స్ అవుతున్నాడు. ఇదంతా నీ నిర్వాహకమే. ఇంత చేసి మళ్ళీ సిగ్గు లేకుండా వ్రతం చేసుకుంటున్నా. సంజు, నువ్వు మాటలు జాగ్రత్తగా రాని. నేను ఇలాగే మాట్లాడతాను, మాటలు అంటాను. అయితే ఏంటి? ఏమైంది సంజు? మీరందరూ కలిసి నాకు ద్రోహం చేశారు సీతమ్మ. నాకంటూ భవిష్యత్తు లేకుండా చేశారు. మీరు వ్రతం గనక చేస్తే ఇక్కడే ఎప్పుడైనా శవాన్ని చూస్తాను. ఏం మాటలవి? మాటలు కాదు సీతమ్మ, మీరు నా మాట కాదని వ్రతం చేస్తే నేను అది చేసి తీరుతాను. అయితే చచ్చిపో. నువ్వేమంటున్నావో నీకు అర్థం అవుతుందా? లేకపోతే ఏంటి పవిత్ర? సంజు, నీ మెడలో నేను నీకు ఎందుకు తాళి కట్టలేదనే దానికి నీకు సమాధానం కావాలి, అంతే కదా? నీకు పర్ఫెక్ట్ గా మీ నాన్న మాత్రమే దీనికి సమాధానం చెప్పగలరు. వెళ్ళు, ఆయన్నే అడుగు.